ఇదెక్కడి నుంచి వచ్చింది? నాకు తెలీదు. నెమలి డాన్స్ చేస్తూ చాలా అందంగా ఉంది కదా? అవును ఇమ్లీ, కానీ ఎదురుగా టెర్రస్ మీద ఉన్న వాళ్ళకి ఈ నెమలి అందంగా కనిపించడం లేదు అనుకుంటా. అంకుల్ అంకుల్, నా గురి ఎలా ఉంటుందో చూడండి. నేరుగా నెమలికి తగులుతోంది. నేను కూడా చూస్తాను నీ గురి ఎంత బాగుంటుందో. నీ గురి అస్సలు ఏమాత్రం బాలేదు. బంటి పక్షులను కొట్టడం మంచి పని కాదు. అలాగే పికాక్ మన నేషనల్ బర్డ్. దీన్ని పట్టుకుంటే పోలీసులు నిన్ను పట్టుకుని జైలుకు తీసుకువెళ్తారు. అంకుల్, మీరు పెద్దవాళ్ళు, మీరే బుద్ధి చెప్పకుండా ఏంటిది? ఓకే బంటి, కిందకెళ్దాం పద. దీన్ని కొట్టడం ఆపేద్దాం, కానీ దీన్ని పట్టుకుని మన ఫామ్ హౌస్ కి వెళ్దాం. అక్కడ దాన్ని ఒక పంజరంలో బంధిద్దాం. పీకాక్ ట్రాన్స్లేటర్ ఆన్. పీకాక్ ట్రాన్స్లేటర్ ఆన్. ఇదేంటి? ఇప్పుడు నెమలికి మన మాటలు అర్థమవుతాయి, అలాగే నెమలి మాటలు మనకు కూడా. చూడు, అది భయపడుతున్నట్టుగా ఉంది. హలో ఫ్రెండ్, భయపడకు. మేం నీకు ఏం జరగకుండా చూసుకుంటాం. ఒక్క విషయం చెప్పు, నువ్విక్కడికి ఎలా వచ్చావు? నా రెక్కలకు దెబ్బ తగిలింది. నేను సరిగ్గా ఎగరలేకపోతున్నాను. అందుకే నేనిక్కడ ఆగిపోవాల్సి వచ్చింది. నేను ఇమ్లీని, ఇంక తను వీర్, అలాగే ఇతను మా ఫ్రెండ్ చుల్బుల్. మేము నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాము. నువ్వేం కంగారు పడకు. మేము నీకు తగిలిన దెబ్బకి ఆయింట్మెంట్ రాసి తగ్గిస్తాము. నీకు నయమయ్యేంత వరకు నువ్విక్కడే ఉండు. మీ అందరికీ చాలా థ్యాంక్స్. ఇమ్లీ, బంటి వాళ్ళ అంకుల్తో మన నెమలిని పట్టుకోవడానికి వస్తున్నారు. పదండి, నెమలిని తీసుకుని లోపలికి వెళ్దాం. నెమలిని లోపలికి తీసుకెళ్లడం ఎందుకు? ఇది మన టెర్రస్, అందుకే వాళ్ళని తిరిగి పంపించేద్దాం. నువ్వేం చేస్తున్నావో? వదిలేయ్ వాళ్ళని. అంకుల్, మీరు జాగ్రత్తగా ఉండండి.